హల్లెలూయా. కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పొందుతాను అని చెప్తే చాలామంది ఏమంటారు, అమ్మో కష్టాలు వచ్చేస్తాయి అంటారు. అన్నారండి మీ దగ్గర ఎవరైనా? రక్షణ తీసుకున్నాక కష్టాలు ఎక్కువైపోతాయి అంటారు. హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్దామండి, రక్షణ తీసుకున్నావా? కొంతమంది పిల్లలు తీసుకుంటే ఇంత చిన్న వయసులో నీకెందుకురా అంటారు, కష్టాలు ఎక్కువైపోతాయి అంట. హల్లెలూయా. మా అమ్మగారు 14 సంవత్సరాలకి బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని స్థితులు వచ్చినా, అసలు మా తాతగారికి తెలియకుండా మా అమ్మ బాప్తిసం తీసుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత తెలిసింది మా తాతగారికి. అయ్యే కదా, శారీరక శ్రమలే కాదు, మానసికంగా కూడా ఎన్నో శ్రమలు మా అమ్మ అనుభవించారు. హల్లెలూయా. కానీ ఎప్పుడూ కూడా విశ్వాసంలో తొలగిపోయినట్లు నాకు ఎక్కడా కనబడలే. దేవుణ్ణి విడిచిపెట్టదు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేద్దాం, సేవ విడిచిపెట్టేద్దాం అని మా అమ్మ నోట్లో నుండి ఎప్పుడు రాలే. నేనే ఏదో బాధలో 1-2 సార్లు అని ఉంటానేమో, కానీ అమ్మ మాత్రం ఒక్కసారి కూడా నోట్లో నుండి రాలే. దేవునికి స్తోత్రం చెప్దామండి. ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా మన పోరాటాన్ని మనం విడిచిపెట్టకూడదు. కొంతమంది అంటారు, అయ్యో బాప్తిసం తీసుకుంటే శ్రమలో వచ్చేస్తాయి, బాప్తిసం పొందితే శ్రమలు వచ్చేస్తాయని. దేవుడు ఇచ్చాడయ్యా ఎంత గొప్ప బహుమానం ఈ రక్షణ అనేది. కొంతమందికి రక్షణ అనుభవం లేదు, కొంతమందికి ఈ రక్షణ అనే రుచిని ఎరిగి లేరు.